హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ గారు గెలుస్తారండి. పవర్ఫుల్ మెజారిటీతో వస్తాడు ఆయన. ఎలాంటి అభివృద్ధి చేశారు బాలకృష్ణ గారు? బాగా చేసినాడు, అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు, ప్రజలకి అంతా మంచి చేసినాడు. పక్కా గెలుస్తాడు బాలకృష్ణ. మూడోసారి కూడా గెలుస్తారా? గెలుస్తాడు, నాలుగోసారి మళ్ళీ కూడా ఆయనే గెలుస్తాడు నిలబడితే. ఇది మాత్రం షూర్. అంటే 40 సంవత్సరాలకు పైగా టీడీపీకి అనేది ఓటమి లేదు. మళ్ళీ ఆ రికార్డుని మళ్ళీ తిరగ రాస్తారు. పక్కా గెలుస్తాడు. అంటే కొందరు దీపిక గారే గెలుస్తారు, లేదండి బాలకృష్ణ గారు గెలుస్తాడు. బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటారు కదా, మా సమస్యలు చెప్పుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. లేదు బాలకృష్ణ గారు సమస్య తీస్తున్నాడు, ఆయనే గెలుస్తాడు. ఇది మరి షూర్. చెప్పండి 100% బల్ల గురించి చెప్తాను మేము. గెలుస్తాడు ఆయన. జగన్ గారు పరిపాలన చూసారు, చంద్రబాబు గారు పరిపాలన చూసారు, ఎవరిది బాగుంది? బాలకృష్ణ గారు బాగుంది. ఏది చేస్తాడు ఆయన ఏమి సరిగా. జగన్ గారు ఎలాంటి పరిపాలన చేస్తారు? జగన్ గారు ఏం పరిపాలన చేస్తున్నాడండి, అభివృద్ధి ఏం చేయలేదు. ఆ డబ్బులు వాళ్ళకంటే వీళ్ళకంటే ఇస్తున్నాడు. ఏమి ఈ అత్త కోళ్ళకి మొదలెత్తి గలాటి పెట్టినాడు ఆయన, అందరికి డబ్బులు వేసి చిన్నపిల్లలకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిపాలన సరిలేదు, మాకు నచ్చలే. అంటే చంద్రబాబు గారి పరిపాలన కూడా ఇంతకుముందు చూశారు కదా, ఎలా అనిపించింది? బాగానే ఉంది, ఆయన పరిపాలన బాగానే ఉంది, బాగా అభివృద్ధి చేసినాడు. ఏం చేసినాడు చెప్పు? అది పనులు చేయకుండా ఊరికే డబ్బులు ఇచ్చినా అందరూ పనులు పాటలు చేయకుండా ఇంట్లో ఉన్నారు అంతే. ఇప్పుడు ఆ డబ్బులతోనే లేడీస్ మాకు జగన్ అన్న బాగా చేశారు, డబ్బులు ఇచ్చారు. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారండి అంతే. సరే అండి, నాకు కొంచెం పని వస్తాను. అన్ని పథకాలు ఇచ్చాను, మీకు నచ్చితేనే ఓటేయండి అని జగన్ గారు అంటున్నారు కదా. ఏం లేదు, జగన్ రాడు సార్, ఇది మాత్రం షూర్ పక్క, నేను చెప్తాను. సరే కొంచెం పని నాకు. సీఎంగా అయితే ఎవరు అవుతారు? సీఎంగా ఏపీ అవుతాడు, ఎవరు చంద్రబాబు అవుతాడు. ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు, సీఎం కూడా అవుతాడు. ఇక్కడ అయితే ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎమ్మెల్యే అవుతాడు. హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా, లేక ఇనయతుల్లా గారు గెలుస్తారా, లేదా మార్కెట్ సామ గారు గెలుస్తారా? ఈ నలుగురిలో ఎవరు గెలిచొచ్చు? ఈ నలుగురిలో వచ్చి దీపిక గారు గెలుస్తారు. సెకండ్ ప్లేస్లో బాలకృష్ణ వస్తారు. థర్డ్ ప్లేస్లో ఇనాయతుల్లా. అంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా ఓటమి అనేది లేదు కదా. ఈ తూరి మన జగన్ గారు విద్యాసంస్థలు కానీ అమ్మబడి అంతా కానీ రైతులకి రుణమాఫీలు అంతా పెట్టినారు కాబట్టి మన జగన్ అన్ననే గెలుస్తారు. ఇక్కడైతే బాలకృష్ణ గారా? ఇక్కడైతే మన జగన్ దీపిక గారు. అంటే 40 సంవత్సరాల పైగానే టీడీపీ అనేది ఓటమి అనేది లేదు కదా. ఈసారి మన కాంగ్రెస్ నిలబడింది కాబట్టి కొంచెం బాలకృష్ణకి ఏటు తగిలిచ్చు, ఓట్లు చీలే ఛాన్స్ ఉంది. అంటే బాలకృష్ణ గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు ముందు. ఇప్పుడు వచ్చి జగన్ బాగా అభివృద్ధి చేస్తున్నారు మన రాష్ట్రానికి. అంటే ఒకవేళ దీపిక గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? బాగా చేస్తారు అభివృద్ధి, జగన్ వల్లనే అవుతుంది. దీపిక గారి గారు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. మాకు కూడా అమ్మఒడి వచ్చింది, మాకు కూడా కొంచెం మేలు అయింది. అమ్మఒడి వేసి జగన్ బాగా చేస్తున్నారు. పింఛన్లు బాగా వస్తున్నాయి. మా అమ్మకు కూడా వస్తుంది పింఛన్లు, మా పిన్నమ్మ కూడా వస్తుంది. అందరికీ పింఛన్ వచ్చి బాగా పెట్టినాడు మా జగన్. చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 6 తోని నేను జగన్ గారి కన్నా డబల్ పథకాలు ఇస్తాను అంటున్నారు, దానిపైన మీరేమంటారు? మనము బీజేపీతో పొత్తి ఉండే వాళ్ళ పార్టీలకి ఓటేము, మైనార్టీలు. జగన్గే మేము ఓటేసేది. అంటే ఒకవేళ బీజేపీతో పొట్టి లేకుంటే టీడీపీ వేసేవాళ్ళం? వేసేవాళ్ళం, ఖచ్చితంగా వేసేవాళ్ళం. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బీజేపీ ఎన్ఆర్సీ అంతా తీసి కొంచెం ఇబ్బంది పెట్టినారు. ఎన్ఆర్సీ అంతా తీసి అందుకే ముస్లింలకి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అంటే ఈక్వాలిటీగా చూడట్లేదంటారా? ఈక్వల్గా చూడట్లేదు. అంటే బాలకృష్ణ గారు ఇంకా ఈసారి కష్టం అంటారా? కష్టమే, ఓట్లు చీల్చే ఛాన్స్ ఖచ్చితంగా దీపిక గారు వస్తారు. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా పరిపాలన చేశారు కదా, ఆయన పరిపాలన ఎలా ఉండేది? ముందు గురించి మనకు తెలియదు, ఇప్పుడు ఉండే వాళ్ళకి మనం రాజకీయం గురించి తెలుసు. ఎందుకంటే జగన్ గారే ఖచ్చితంగా వస్తారు సీఎం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే రాజధానిని సింగపూర్ చేస్తాం అమరావతిని అంటున్నారు చంద్రబాబు గారు. సింగపూర్ చేసేలేదు, ఏం చేసేలేదు, సింగపూర్ వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయి కదా, 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్ అంటారా? 3 రాజధానులు కొంచెం మేలు, మన రాయలసీమకి కూడా మేలు. కర్నూలు రాజధాని అయితే కూడా మనకు మేలు, మన దగ్గర అవుతుంది.
అంటే 3 ప్రాంతాల అభివృద్ధి చెందాయి. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఓవరాల్గా అయితే సీఎంగా ఎవరు గెలుస్తారంటారు? జగన్. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే దీపిక గారు. అన్న, హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ తరఫున దీపిక గారు గెలుస్తారా? ఇండిపెండెంట్గా మార్కెట్ సాంబ గారు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఇనాయతుల్లా గారు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణ ఓడుతారు, దీపిక గారు గెలుస్తారు. అంటే 40 సంవత్సరాలకు పైగా ఓటమి లేని టీడీపీ ఈసారి ఓటమి తప్పదంటారా? తప్పదంటే లాక్డౌన్లో ఏం చేయలేదు, పరిస్థితి జనాలకి ఇబ్బంది చాలా, ఏమీ చేయలేదు. వైఎస్ఆర్ ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట 2 వచ్చినాయి టీము. ఖచ్చితంగా దీపిక గెలుస్తుంది ఈసారి. ఒకవేళ దీపిక గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా చేస్తుంది ఆయన. అంటే బాలకృష్ణ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. అంటే 2 సార్లు గెలిచారు, లాక్డౌన్లో అసలు రానే లేదు. మూడోసారి గెలిచే ఛాన్స్ లేదంటారా? లేదు, ఛాన్స్ లేదు. 3సారి వాళ్ళు అనుకుంటున్నారు, లేదు ఈసారి. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? హిందూపురానికి వస్తారు, వెళ్ళిపోతా ఉంటారు అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఏమేమి అభివృద్ధి చేశారు? బాగా చేసింది. అమ్మఒడి ఇచ్చినారు, పింఛన్, స్కూల్ అమ్మఒడి, వచ్చే దీవెన, పింఛన్లో ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. వాలంటీర్లు కరెక్ట్ చేస్తున్నారంట? చేస్తున్నారు. అంటే కొందరు అంటే ఎదుర్కొని పోవాల్సింది లేదు, ఇక్కడే చేస్తున్నారు. అంటే ఇంటికి వచ్చి కరెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు. ఇంకా ఏం బాగుంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగుంది ఈసారి. అంటే జగన్ పరిపాలన మైనస్ అంటే ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదా? ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఎలాంటి? లేదు, ఏం లేదు, అభివృద్ధి లేదు. అంటే జగన్ పరిపాలన అభివృద్ధి లేదు, నేను వస్తే అభివృద్ధి చేస్తాను చంద్రబాబు గారు అంటున్నారు. చేయలేదు, చెయ్యలేదు. అంటే అమరావతిని మరో హైటెక్ సిటీ సింగపూర్లా మార్చేస్తాను నేను కన్నా గెలుస్తా అని చంద్రబాబు గారు అంటున్నారు. ఉత్తమ మాటలే, వేరేది ఏం చేయలేదు. ఇప్పుడు ఇన్ని పథకాలు జగన్ గారు ఇస్తున్నారు, ఫ్రీ బస్సు, సూపర్ 6 తోని నేనైతే అంతకన్నా డబల్ పథకాలు ఇచ్చి బాగా చేస్తా అంటున్నారు కదా. లేదు, అయ్యలేదు. సింగపూర్ అయ్యలేదు, ఏమీ అయ్యలేదు. ఆ యొక్క చేతి ఏమీ అయ్యలేదు చంద్రబాబు. అంటే ఈ పథకాలతోని సోమరిపోతులు అవుతున్నారు అని చంద్రబాబు గారు అయితే అన్నారు కదా. ఎవరు అంటుంటారు, గెలిచేకి ఏమేమో చెప్తా ఉంటారు. అంటే అవ్వట్లేదంటారా? లేదు, బాగుంది పాలన. రోడ్లు కానీ లేదు, రోడ్లు బాగున్నాయి, యాడున్నాయి, అన్నీ బాగున్నాయి. సీఎంగా అయితే ఎవరు గెలుస్తారు? జగన్. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఎమ్మెల్యేగా దీపిక గారు. హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? దీపిక జగన్ గారు గెలుస్తారు పక్కా. నాకు నిన్న గొంతు వెళ్ళిపోయింది, ర్యాలీకి పోయి నామినేషన్కి పోయి జగన్ గారు పక్కా గెలుస్తారు, సీఎం అవుతారు. మా హిందూపూర్కి పట్టించుకుంటారు పక్కాగా. ఎవరు మా హిందూపూర్కి పట్టించుకుంటాం లేదు, పక్కాగా గెలిచి మా జగన్ సార్ పట్టించుకుంటారని మాకు నమ్మకం. దీపికా మేడంకి చెప్పి ఎమ్మెల్యేగా వాళ్ళు వచ్చి మా రామత్పూర్కి కూడా ఏమి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మా రామత్పూర్కి ఎవరు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఏమన్నా సాధించాలంటే మా జగన్ అన్న సార్ గెలాలి. మా జగన్ దీపిక గారు ఎమ్మెల్యేగా చెప్పించుకోవాలి అనుకుంటా ఉన్నాం మా హిందూపూర్లో, రామత్పూర్లో. అంటే బాలకృష్ణ గారు ఇంతకుముందు 2 సార్లు గెలిచారు కదా, ఎలాంటి అభివృద్ధి చేశారు? మా రామత్పూర్కి ఎవరు ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. బాలకృష్ణ సార్ కూడా పట్టించుకోలేదు, వైఎస్ఆర్ పార్టీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మా రామత్పూర్కి బెస్ట్ ఏమన్నా చేయాలా, ఎవరన్నా గెలిచి మా జగన్ సార్ గెలుస్తారు పక్కా, పట్టించుకోవాలా అని మాకు కోరుకుంటా ఉన్నాము పక్కాగా. అంటే 40 సంవత్సరాల పైగా టీడీపీకి ఓటమి అనేదే లేదు కదా, మరి ఈసారి గెలుపుతో వస్తుందంటారా, ఓడిపోతుందంటారా? పక్కా వైఎస్ఆర్ ఈ జగన్, వైఎస్ఆర్ జగన్ పక్కాగా సీఎం అవుతారు. దీపికా మేడం కూడా గెలుస్తారు ఎమ్మెల్యేగా పక్కా. మేమంతా
100% గెలుచుకొని తీరుతాము. జగన్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? బాగా చేసినారు. మా హిందూపూర్కి ఏం చేయలేదు. అన్నీ చేసినారు, అంతా చేసినారు. మా రామత్పూర్కి హిందూపూర్కి ఏమీ చేయలేదు ఇప్పటి వరకు. అంటే అమ్మఒడి కానీ అమ్మ ఒడి పథకం అంతా వస్తూ ఉంది, ముసలాళ్ళకి పింఛన్లు పింఛన్ అంతా పక్కాగా వస్తూ ఉంది. మా ఏరియా డెవలప్మెంట్ అవుతా ఉండలేదు, మా హిందూపూర్ డెవలప్మెంట్ అవుతా ఉండలేదు. అయితే దీపిక గారు వస్తే ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందేమో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నారా? వాలంటీర్లు అందరూ కరెక్ట్గా ఉన్నారు. ఏమి అంతా చెట్ట అంతా ఏం చేయలేదు ఇంకా. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ బిల్లులు పెంచుతున్నారు, కరెంటు బిల్లులు కానీ వేరే ఏమన్నా అంటారు, ఖర్చులు ఎక్కువైనా. అది నిజం అంటారా అబద్ధం అంటారా? నిజమే. అది అంతా కరెంట్ బిల్లు అంతా పెంచుకుంటున్నారు. అది జగన్ సార్కి మాట్లాడి ఏమో అది అంతా పెంచకుండా పట్టించుకోండి అని చెప్పాలా జగన్ సార్కి ఈసారి. అయితే సీఎంగా అయితే ఎవరు గెలుస్తారు? సీఎం పక్కా జగన్ సార్. హిందూపూర్లో అయితే ఎమ్మెల్యేగా దీపిక సార్, దీపిక మేడం.